18 సంవత్సరాల లోపు పిల్లలు కనుక వాహనాలు ఇచ్చినట్లయితే వారు మోటార్ వెహికల్ యాక్ట్ 1988ని ఉల్లంఘించినట్టే. దీని ప్రకారం ఆ వెహికల్ యొక్క ఓనర్కి కానీ లేదా ఆ మైనర్ యొక్క తండ్రికి కానీ పనిష్మెంట్ విధించడం జరుగుతుందంటారు. పనిష్మెంట్ అంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 25,000 రూపాయల వరకు ఫైన్. అలాగే వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని 12 నెలలు అంటే 1 సంవత్సరం వరకు కూడా రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఆ మైనర్ ఎవరైతే ఉన్నాడో అతనికి 25 సంవత్సరాల వరకు కూడా లైసెన్స్ ఇష్యూ చేయడం అనేది సాధ్యం కాదు. అంటే సాధారణంగా ఎవరికైనా సరే 18 సంవత్సరాలకే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రకంగా మోటార్ వెహికల్ యాక్ట్ 1988ని ఉల్లంఘించినటువంటి మైనర్కి 25 సంవత్సరాల వరకు లైసెన్స్ ఇవ్వడం జరగదు. సో పేరెంట్స్ పిల్లలకి వాహనాలు ఇవ్వడం అనేది చేయొద్దు. సో ఎందుకంటే ఒకవేళ ఈ వాహనంతో కనుక వాళ్ళు ఏదైనా నేరం చేస్తే ఆ నేరంలో ఎవరైనా వ్యక్తులు కనుక మరణించినట్లయితే కనుక ఆ శిక్ష ఆ పేరెంట్కి కానీ లేదంటే ఆ వెహికల్ ఓనర్కి కానీ పడుతుందన్నమాట. అంటే ర్యాష్ డ్రైవింగ్ ద్వారా ఎవరైనా వ్యక్తులకి యాక్సిడెంట్ చేసి వాళ్ళు చనిపోవడానికి గల కారణం అయితే కనుక సో ఆ వెహికల్ ఓనర్కి కానీ లేదంటే ఆ పేరెంట్కి కానీ దాదాపుగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అలాగే మైనర్ కూడా ఈ విషయంలో చిన్న పనిష్మెంట్ అయితే ఉంటుంది. అతన్ని జువెనైల్ జస్టిస్ బోర్డుకి పంపిస్తారు. అంటే మిగతా వాళ్ళకి కోర్టులో జరిపినట్టుగా ఇతనికి జరగదు. సో అతని జువెనైల్ జస్టిస్ బోర్డుకి అయితే పంపించడం జరుగుతుంది. అతను చేసిన క్రైమ్ని బట్టి వాళ్ళు జువెనైల్ జస్టిస్ హోమ్కి అయితే పంపిస్తారు. సో అక్కడ కమ్యూనిటీ సర్వీస్ అలా ఎంతో కొంత పనిష్మెంట్ అయితే అతనికి ఉంటుంది. సో ఒకవేళ ఈ మైనర్ కనుక 16 నుంచి 18 సంవత్సరాల లోపు ఉంటే అతని యొక్క ఇంటెన్షన్ బట్టి ఒకవేళ అతని ఇంటెన్షనల్గా చేస్తే కనుక సో అతన్ని ఒక ఆర్డినరీ అడల్ట్ అంటే 18 సంవత్సరాలు దాటిన వ్యక్తికి కనుక ఈ క్రైమ్ చేస్తే ఎలాంటి పనిష్మెంట్ పడుతుందో సో అలాగే ప్రొసీజర్ జరుగుతుంది. అటువంటి పనిష్మెంట్ అయితే విధించడం జరుగుతుంది. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే యాక్సిడెంట్కి గురైనటువంటి వ్యక్తులు కనుక ఏదైనా కాంపెన్సేషన్ కోరితే ఆ కాంపెన్సేషన్ పే చేయాల్సినటువంటి పూర్తి లయబిలిటీ వెహికల్ యొక్క ఓనర్కి లేదా ఆ మైనర్ యొక్క తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఆ కాంపెన్సేషన్ని పే చేసి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.